హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కర్రీ అండి సాయంత్రం పచ్చిరొయ్యలు వంకాయ ములంకాయ అయితే వండాను. కట్టెల పొయ్యి మీద వండానండి. మార్నింగ్ గ్యాస్ మీద వండేసాను. అంటే మార్నింగ్ కొంచెం పనులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మార్నింగ్ గ్యాస్ మీద వండేసాను కూర. అయితే ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద వండుతున్నానండి. పచ్చిరొయ్యలు ములంకాయ వంకాయ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీలకర్ర ధనియాలన్నీ నూరేసి వేసాను. ఇంకోండి ఫ్రెండ్స్, చూసారు కదా, అంటే కట్టెల పొయ్యి మీద వండుకున్న కూరలు టేస్ట్ బాగుంటాయి. చల్లటి వాతావరణం, చల్లగా గాలి అయ్యి వేస్తుంది. పొలాలు అవి ఉన్నాయి కదా అని కట్టెల పొయ్యి మీద అయితే వండేసాను. ఇంకొని చూడండి, టైం అయితే 7 అవుతుంది. చీకటి పడిపోయింది, చూస్తారు కదా. అరుగు మీద ఇంకోండి సామాన్లు కడిగేసి పెట్టాను అక్కడ. ఇంక పొయ్యి దగ్గర అయితే వండేస్తున్నాను. అంటే గాలి చల్లగా వేస్తుందని చెప్పేసి ఇంకా అరుగు మీద కూర్చుని భోజనం చేద్దాం కదా అని పొయ్యి మీద వండేసిన తర్వాత అరుగు మీద సాపేసుకుని కూర్చుని అయితే భోజనం చేస్తున్నాము నలుగురుమును. నేను, మా ఆయనగారు, మా పిల్లలు ఇద్దరును. అయితే వర్షం వస్తే ఎలాగో అరుగు మీద కూర్చోటానికి ఉండదు కదండి, అరుగంతా తడిసిపోతుంది. కానీ ఇప్పుడు వర్షం లేదు కాబట్టి చల్లటి గాలి వేస్తుంది. ఫ్యాన్ కూడా అక్కర్లేనంత గాలి వేస్తుంది. పల్లెటూరులో అంటే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి గాలి అయితే బాగా ఉంటుందండి. చాలా బాగా వేస్తుంది గాలి. అందులో మా ఇంటి దగ్గర అయితే మరీ చాలా అంటే చాలా గట్టిగా గాలి వేస్తుంది. చేలు అవి ఉంటాయి అన్నమాట ఎక్కువ. సరే కదా, ఇంకోండి అరుగు మీద సాపేసి కూర్చుని అయితే భోజనం చేస్తాము. పచ్చిరొయ్యలు ములంకాయ వంకాయ కూర టేస్ట్ చాలా బాగుంది. చూసారు కదా, ఇంకోండి చీకటి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.